యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తమునకి నిత్యము జయం. వధింపబడిన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తమునకి నిత్యము జయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఉండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఆత్మ బలపరిచిన నోటి బోరుగా వాడుకొనమని, వినగలిగిన చెవులు, గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరు ప్రసాదించండి. మనుషుని జ్ఞానమును, ఛాతిని మరుగుపరచండి. నీ ప్రజలకు కావలసిన వర్తమానము దయచేయమని, ఈ వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించబడినట్లుగా కార్యం సఫలపరచమని యేసు నామములో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానముతో కూడిన వాక్యం ఏమిటంటే, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పొందుతాడు, తన జనుల ఎడల జాలి చేసుకుంటాడు. అంటే తన దేశమును బట్టి ఆయన రోషం పొందడం అంటే ఒక పట్టుదల, ఒక ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగిన వాడై తన జనుల ఎడల జాలి చేసుకొనబోతున్నాడు. అంతేకాదు, యెహోవా తన జనులకు ఏం ఉత్తరం ఇస్తున్నాడంటే, ఇకను అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయను. మనమందరము కూడా దేవుని యొక్క సముఖములో ఉన్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము. దేవుడు మన పట్ల ఇప్పుడు వరకు ఒకవేళ గతించిన సంవత్సరాలలో అవమానము, నింద, కన్నీరు, వేదన, మీ కుటుంబాలలో నెమ్మది లేని స్థితిని మీరు చూశారేమో. దేవుడు అంటున్నాడు, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయను. ఏం చేస్తాడంట? మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. అంటే
మీరు తృప్తి నొందినంతగా మీ కుటుంబాలలో ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలో అయితే వేదన చెందుతున్నారో, ఏ విషయంలో అయితే కన్నీరు మున్నీరవుతున్నారో ఆ విషయాలలో మీరు తృప్తి పడే అంత రీతిలో నేను కార్యం చేస్తా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు కాపాడాలి అనుకున్నప్పుడు, ఒక మనిషిని దేవుడు దీవించాలి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన రోషము పోని తన ప్రజల పక్షంగా ఏదైనా చేయడానికి ఆయన సిద్ధపడతాడు. అందుకని ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది చూడండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులను, పసర పురుగు, చెడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. ఏదైతే కోల్పోయారని అనుకుంటున్నారో, గతించిన సంవత్సరాల్లో మీరు ఏదైతే నష్టపోయారని అనుకుంటున్నారో, ఏదైతే మీరు ఇబ్బంది పడ్డారో, ఏ విషయంలో అయితే వేదన చెందారో అనుకుంటున్నారో ఆ విషయంలో ఏదైతే మీరు కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఏదైనా ఇప్పటికీ కూడా శారీరకంగా మానసికంగా కూడా కోల్పోయిన ఆరోగ్యం విషయంలో అవ్వచ్చు, ఏదైనా కానీ తిరిగి మళ్ళీ మరలా నేను ఇస్తాను. ఎంత అయితే నష్టపోయారు మళ్ళీ తిరిగిస్తాను. సంవత్సరముల పంట 2024 కాదు, మీరు గతించిన సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాల్లో అయితే మీరు బాధపడి వేదన చెందారు ఆ సంవత్సరాల పంట మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పి ఏమంటున్నాడు చూడండి. నా జనులకి ఎన్నటికి సిగ్గునొందరు, నా జనులకి ఎన్నటికి సిగ్గునొందరు. ఎందుకంటే దేవుడు అంత అత్యాశక్తి పరుడై మన పట్ల దేవుడు కార్యము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి పట్ల దేవుడు ఆయన సంకల్పం ఎంతో గొప్పది కనుక ఆయన చేసే కార్యాలు కూడా అలాగే. ఒక వ్యక్తిని దీవించాలన్నా, ఏది చేయాలన్నా ఆయన చేసే కార్యాలు అలాగే చేస్తూ ఉంటాడు. చూడండి యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ గమనించిన ప్రియులారా, యోనా గురించి చాలా మందికి తెలుసు, కానీ ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్ళినాడు. అంటే దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో, తనకిష్టమైన మార్గంలో నడిచినట్లుగా, వెళుతున్నట్లుగా, తర్షీషు వాడ ఎక్కి వెళుతున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ రాసి ఉంటుంది 1వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా సన్నిధిలో నుండి యోనా పారిపోతున్నాడంట. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవటం అంటే ఏంటి అర్థం? అంటే మందిరంలోంచి పారిపోతున్నాడా, సంఘంలోంచి అట్లా కాదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవటం అంటే దేవుని మాట వినకుండా పరిగెత్తటం, దేవుని చిత్తము చేయకుండా పరిగెత్తటం, దేవుని మాటకు లోబడకుండా నువ్వు నీ సొంత నిర్ణయాల చొప్పున వెళ్ళిపోవటం, ఇదే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవటం. ఈ సంవత్సరము దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాలంటే, ఆయన మన పక్షంగా రోషం పొంది దేవుడు కార్యాలు చేయాలి అంటే దేవుని చిత్తములో నువ్వు ఉన్నావా లేదా, దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు చేస్తున్నావా, దేవుని మాటకు లోబడి ముందుకు వెళుతున్నావా, లేదా నీ సొంత నిర్ణయాల చొప్పున ముందుకు వెళ్ళిపోతున్నావా? అందుకనే ప్రభు చెప్తాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళాడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇంకో చోట నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా ప్రభు అని పిలుస్తారేంటి? అంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లయినా, దేవుడు ఆ ప్రార్థన వింటాడైనా, దేవుడు చెప్పిన మార్గంలో మనం నడవకుండా దేవుడు నా పట్ల కార్యం చేయట్లేదంటే ఎట్లా? సరే వెళ్ళిపోయాడు, అయిపోయింది. తుఫాను వచ్చింది, తుఫాను వచ్చి ఆ వారంతా కూడా ముంచివేయడానికి రెడీగా ఉండగా తుఫాను సముద్రం పొంగిపోతుంది. ఎవరికి వారే వారి దేవుళ్ళకు వారి దేవతలకు వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తుఫాను ఆగట్లేదు. యోనా అయితే వాడ అడుగు బాగా నిద్రపోతున్నాడు. చీటీలు వేస్తే యోనా పేరు మీద వస్తుంది. వాడ నావికుడు వచ్చి యోనా దగ్గరికి వచ్చి, ఓయి నిద్రపోతా, ఏం చేస్తున్నావు, నువ్వేంటో, నీ దేశం ఏంటో, నువ్వు లేచి దేవుడికి ప్రార్థన చేయి అంటే, ఆ తర్వాత ఈ కీడు ఎలా ఎందుకు వచ్చింది సంభవించిందంటే, యోనా ఆ యొక్క దేవుని ఎరగని ప్రజల మధ్యలో, అన్య జనుల మధ్యలో యోనా దేవుని నామాన్ని గణపరిచిన విధానం ఆశ్చర్యం. దేవుని స్తోత్రం కలుగును గాక.
తప్పు, లేకపోతే తొట్టిల్లపాటు, లేకపోతే బలహీనత ప్రతి మనిషిలో కూడా సహజము. అది పాపము ఏదన్నా అవనివ్వండి, సహజంగాని దానిని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నవాడే గొప్పవాడు. అందుకనే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోనా తప్పు చేశాడు, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా నడిచినప్పటికీ కూడా యెహోవా సన్నిధిలో నుంచి అతను వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా తాను చేసిన తప్పును ఉన్నది ఉన్నట్లుగా ప్రజల ముందులో చెప్తున్నాడు. చాలామంది నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఏంటి నీకు సమస్యలు ఏంటి, బాధలు ఏంటి అంటే, ఏమో నేనే ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఏంటో చేయట్లేదు అని అంటారు తప్ప తమ లోపాన్ని మాత్రం ఒప్పుకోరుగా. ఇక్కడ చూడండి యోనా ఏమంటున్నాడంటే, ఎందుకు లేవచ్చింది అసలు నీ దేవుడు ఏంటంటే, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్పి 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను, దేవుని మాట వినకుండా నేను పారిపోతున్నాను, అందుకనే ఈ యొక్క తుఫాను వచ్చింది. ఇంకా ముందుకు వెళ్తే ఏమంటాడంటే, అసలు నన్ను బట్టి అయి గొప్ప తుఫాను 12వ వచనంలో మీ మీదికి వచ్చానని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. నన్ను బట్టే వచ్చింది ఇది. ఆలోచించేయండి. చీటి యోనా మీదకి వచ్చింది. ఇంకొక రకంగా అతను స్పందించాడు. నేనంటే ఎవరు అనుకున్నారు, నేను దేవుని ప్రవక్తను, అది ఇదని ఏదో కొంచెం వాళ్ళని భయపెట్టి, అప్పటికే భయపడుతున్నారు, ఇంకా భయపెట్టేసి గందరగోళం చేయలేదండి. ప్రవక్త అయినప్పటికీ కూడా నేను చేసిన తప్పు వల్ల నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదకి వచ్చింది అంటున్నాడు అంతే. ఆ తర్వాత అన్నాడు, నన్నెత్తి సముద్రంలో పడవేయండి, తుఫాను అయిపోద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు వచ్చే ఈ సమస్యలను మనమే తీర్చుకోగలిగిన ఆ గ్రహింపు మనకి ఎప్పుడైతే వస్తుందో తప్పనిసరిగా మీకున్న సమస్యలు పోతాయి కదా. గ్రహించలేకపోవడం వల్లే కదా ఇప్పుడు తుఫాను అయిపోద్దని దేవుడు చెప్పాడా, యోనా చెప్పాడా? ఆలోచించేయండి. యోనానే చెప్పాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, తుఫాను అయిపోద్ది. మరి మన సమస్యలు ఎందుకు తీరట్లేదు? భక్తి చేస్తున్నాం, మన ఇబ్బందులు ఎందుకు తొలగిపోవట్లేదు? దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తూ దేవుడు ఏదో చేయాలనుకుంటే ఎలా చేస్తాడు? దేవుడు చెప్పిన పని చేయకుండా, దేవుని మార్గంలో నడవకుండా, దేవుని చిత్తము చేయకుండా, దేవుని మాటకు మనం లోబడకుండా దేవుడు కార్యాలు చేయాలంటే, తుఫాను ఆపాలంటే రండి అందరూ కలిసి వాళ్ళలో ప్రార్థన చేద్దామని అనలేదండి. ఆయన ఏమంటున్నాడంటే, తప్పిదం నాది, నా వల్ల ఇది ఇంత జరిగింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీకు తుఫాను అయిపోద్ది అన్నాడు అంతే. సమస్య తీరిపోద్ది. చాలామంది వారిని బట్టి వారి కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి, అది తెలియట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు భక్తి చేస్తున్నాం కదా అని. 2 రకాలుగా ఉపయోగపడతాం మనం. సరైన భక్తి చేయకపోతే మనల్ని బట్టి మన కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. అదే రీతిలో సరైన రీతిలో నువ్వు భక్తి చేస్తే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆలోచించండి ప్రియులారా. భక్తి సరిగ్గా చేస్తున్నామా లేదా? దేవునికి ఇష్టమైన రీతిలో మన నడవడిక ఉందా లేదా? మన ప్రవర్తన ఉందా లేదా? దేవుని చిత్తానికి మనం లోబడుతున్నామా లేదా? నువ్వు లోబడనట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా, లేకపోతే నీ సమాజం అంతా, నీ తోటివారంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యోనాను బట్టి తుఫాను నావికుల మీదకి వచ్చినట్లుగా. అదే నువ్వు భక్తి సరిగ్గా చేస్తే, అదే యోనాను బట్టి నినివే మొత్తం రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. సరైన మార్గంలో నడిచినప్పుడు ఈ సందర్భంలో నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు, చక్కగా నువ్వు భక్తి చేయగలిగితే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు లోబడి దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుడికి ఇష్టమైన రీతిలో నువ్వు భక్తి చేస్తే నిన్ను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా, నీ ద్వారా అనేక మంది రక్షించబడతారు. అదే క్రమంలో నువ్వు సరిగ్గా భక్తి చేయకపోతే నువ్వే ఇతరులకు చాలా ప్రాబ్లంగా, పెద్ద సమస్యలు తెచ్చిపెట్టిన దానవుగా వాడవుగా ఉంటావు. ఇక్కడ ఆలోచన చేయండి. వాళ్ళు అక్కడికి అలా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా తెడ్లు బహుబలంగా వేశారంట, కానీ ఆ తుఫాను ఆగలేదు, ఆ సముద్రం పొంగడం ఆగలేదు. అప్పటికి చేసేది లేక దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళు నావికులు యోనాని ఎత్తి సముద్రంలో పడవేస్తే తుఫాను ఆగిపోయింది. వాళ్ళు భయపడిపోయారు. ఆ తర్వాత దేవుడైన యెహోవాకు బలులు అర్పించారు. అయితే 17వ వచనంలో మనం చదువుకున్న రీతిగా యోనాను మింగవలనని యెహోవా ఒక గొప్ప మత్స్యాన్ని నియమించాడు.
అది 3 రోజులు యోనా ఆ మత్స్యము కడుపులో ఉన్నట్లుగా, ఆ చేప కడుపులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో వింత కార్యాలు దేవుడు చేయాలి అంటే, మన జీవితంలో అన్ని జనులు అవమానాస్పదంగా చేయకుండా మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోండి. ఈ సంవత్సరం అయినా నూతన పరచబడదాం, మార్చబడదాం. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకోండి. దాన్ని కప్పుకున్నంత మాత్రాన మనుషుల్లో అయితే మనం గెటాన్ అయిపోతాం, కానీ మనుషుల్లో మనం నడిచిపోతాం, కానీ దేవుని దృష్టిలో అది సాగదు. దేవుడు మన హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు. యోనా కూడా వాళ్ళందరిని కూర్చోబెట్టి నేను ప్రవక్తను, నేను వాక్యం చెబుతాను, లేకపోతే నేను ప్రార్థన చేస్తాను, మీరు అందరూ మోకరించండి, ఇది ఏం చెప్పలేదండి. ఈ సమస్యకు కారణమైన నన్ను ఎత్తి సముద్రంలో పడాను అన్నాడు అంతే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నేను చేసిన తప్పిదం వల్ల వచ్చింది. సమస్యలు తీర్చుకోవటానికండి మనం గ్రహింపు కావాలండి. అంటే ఆ సమస్య తీర్చడానికి మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం చేసి ఏమంటే మనుషుల్లో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం చేస్తున్నాను, 2 రోజులు ఉపవాసం చేశా, 2 రోజులు ఉపవాసం చేశా అంటే సరిపోయిందా? ఆలోచన చేయండి. ఆ తర్వాత అద్భుతమైన కార్యం, ఇది ఎక్కడా కూడా జరగని కార్యం. ఏమండి, ఒక చేప కడుపులో 3 రోజులు యోనా ఉండటం ఎంత ఆశ్చర్యమో మీరు ఆలోచన చేయండి. ఎంత అద్భుతము, అది కూడా సజీవంగా. మళ్ళీ యోనా వాడెక్కే పని లేకుండా దేవుడు చేపతో చెప్పాడు, చక్కగా 3 రోజులు ప్రయాణం చేసింది, ఆ సముద్రంలో ప్రయాణం చేసి నినివే దగ్గరలో ఉన్న రేవు దగ్గర ఏమండి ఆ చేప యోనాని కక్కివేయటం జరిగింది. సజీవంగా లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. సజీవంగా ఉన్నాడు 3 రోజులు కూడా. ఏ అనారోగ్యము కూడా యోనాకి లేకుండా యోనాని దేవుడు చేప కడుపులో 3 రోజులు కాపాడాడు. ఇది వింత కాదా? ఇది అద్భుతం కాదా? ఎక్కడా జరగని కార్యం కాదా? దేవుడు నీ పట్ల కూడా అలాంటి కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే యోనాని ఎందుకు కాపాడాడండి? ఇంక అయిపోయింది అనుకున్నాడు, ఈ సమస్యలు ఇక తీరవు అనుకున్నాడు, ఈ పరిస్థితులు అంతే అనుకున్నాడు, నేను ఇక నా పని అయిపోయింది, నా జీవితం ఈ రోజుతో క్లోజ్ అని అనుకున్నాడు. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకనంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. అదే ప్రభువుకి నచ్చింది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఒక చేపను నియమించాడు. యోనా ఎప్పుడైతే అక్కడ నుంచి పడతాడో రెడీగా చేపను పెట్టాడు. రెడీగా చేపను పెట్టి చక్కగా యోనా ఎక్కడా కూడా నీళ్లు మింగలేదు, డైరెక్ట్గా చేప నోట్లోకి వెళ్ళిపోయాడు చక్కగా. దేవుడు ఎటువంటి అనారోగ్యం, చేప కడుపులో ఉన్నాడు కదా, ఏ అనారోగ్యము కూడా యోనాకు లేకుండా ఎంత చక్కగా కాపాడాడో ఇది చాలా ఆశ్చర్యం. ఆ తర్వాత యోనా వెళ్ళాడండి. చూడండి, ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు మళ్ళీ తిరిగి యోనాను వాడుకోవాలనుకున్నాడు, కానీ చంపేయాలనుకోలేదు. ఇంకోటి అంటే తన జీవితాన్ని అందరితో ముగించేయాలని అనుకోలేదు. యోనా నా మాట వినలేదు కదా, అందుకని నేను యోనాను ఇంకా ఎందుకులే అని వదిలేయలేదండి. దేవుడు వదిలిపెట్టడం. అందుకనే తన పాపాలకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తప్పనిసరిగా అలాంటి వారిని ఎక్కడున్నా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన కాపాడుతాడు. ఆ కాపాడటానికి ఎలాంటి కార్యమైనా, అది మానవుల జ్ఞానానికి అందని కార్యమైన దేవుడు నీ పట్ల చేస్తాడు. ఈ సంవత్సరం అదే, ఈ 2024 వరకు నువ్వు ఏదో చేసేసి ఏమంటే మనుషుల్లో నేను గెటాన్ అయిపోతున్నాను అని అనుకున్నాయేమో. దేవుడు చెప్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చేసే పని ఏంటో గ్రహించుకో, నీ పరిస్థితి ఏంటో గ్రహించుకో, ఎందుకు ఈ సమస్యలో గ్రహించుకో, దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపడు. దేవుడు అద్భుతంగా యోనాని చేపను పంపించి కాపాడిన రీతిగా దేవుడు నిన్ను కాపాడుతాడు. కాపాడటమే కాదు, అంతకు ముందు వరకు యోనా వాడవారికి సమస్యగా తయారయ్యాడు, వాడవారికి అపాయంగా తయారయ్యాడు. అలాంటి యోనాని మళ్ళీ తిరిగి 1,20,000 మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. దేవుడు నిన్ను అలాగే నిలబెట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ప్రకటన చేయగానే విచిత్రం ఏంటంటే అష్షూరు రాజధాని నినివే కదండి, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కాదండి. యోనా చెప్పిన మాటకు వాళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనం అంటాం సువార్త ప్రకటిస్తే ఎవరంటారండి? తప్పనిసరిగా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. దేవుడు చెప్పాడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త. నువ్వు సువార్త ప్రకటిస్తూ వెళ్తే దేవుడే అక్కడ కార్యం చేస్తాడు. దేవుడే అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడే ఇతరులకు నువ్వు సువార్త ప్రకటిస్తావు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంత భయంకరమైన దోషంతో ఉన్నారంటే 1:2 ఉంటుందండి యోనా గ్రంథంలో. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన, అంత భయంకరమైన ఆ పట్టణమును
యోనా ఒక్కరోజే ప్రకటన చేశాడంట. అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. పశువులు కూడా నీళ్లు తాగలేదు. రాజుతో సహా సింహాసనం దిగేశాడు. వారి వారి దుర్మార్గాలు మానేశారు, చెడుతనాన్ని మానేశారు. దేవుని సన్నిధిలో పడి ప్రాయశ్చిత్తం ప్రార్థన చేస్తున్నారండి, ఉపవాసం ఉండి. చాలా ఆశ్చర్యం. వీళ్ళందరూ కూడా దేవుని ఎరగని ప్రజలే. అయినా యోనా చేసిన ప్రకటన అంత ప్రభావవంతంగా పనిచేసింది. అంత బలంగా దేవుడు యోనాను వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కూడా వాడుకుంటాడు దేవుడు. దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత 40 రోజుల్లో పట్టణం నాశనం అయిపోద్ది అన్నాడు. కానీ అది నాశనం అవ్వలేదు. దేవుడు వారు చేసిన పని, వారు తగ్గించుకున్న విధానం, వారు ఉపవాసం చేసిన విధానం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన విధానం, ఇదంతా కూడా దేవుడికి నచ్చి వాళ్ళు ప్రార్థన చేసిన విధానం, వారి బలత్కారాలు, దుర్మార్గాలు అన్నీ కూడా ఏదైతే ఆ దేవుడికి అయిష్టమైన ఆ పాపం అంతా చేస్తారో అదంతా మానేసి దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు పశ్చాత్తాప్తుడై అది కీడు రాదని చెప్పాడు. కీడు మానాడు. ఆ తర్వాత యోనా ఆ పట్టణానికి ఏమవుద్దో చూద్దామని బయటకు వెళ్తాడు. చూడండి 4వ అధ్యాయం యోనా గ్రంథం 5వ వచనం అండి. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టును బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూసేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా స్వర్చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ స్వర్చెట్టును చూసి యోనా బహు సంతోషించెను. యోనా పట్టణానికి వెళ్ళిపోయి కూర్చుని ఒక పందిరి వేసేసుకుని ఆడ కూర్చున్నాడంట. కూర్చుంటే దేవుడు ఒక సొరచెట్టును మొలిపించాడంట. ఎంతసేపట్లో మొలిచింది అనుకుంటున్నారు? 10వ వచనంలో 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి, ఒక రాత్రిలో సొరచెట్టు మొత్తం పందిరి మొత్తం పాకేసిందండి. యోనా విత్తనం నాటలేదు, అసలు దానికి నీళ్లు పోయలేదు, ఏమి కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలో సొరచెట్టు. దేనికంట ఈ సొరచెట్టు? యోనా శ్రమ పోగొట్టడానికంట. 6వ వచనంలో మనం చదివాం, 4వ అధ్యాయం 6వ వచనంలో యోనా శ్రమ పోగొట్టడానికి ఈ సొరచెట్టును దేవుడు నిలిపాడంటండి. వింత కార్యాలు దేవుడు మన జీవితంలో యోనాకు కలిగిన శ్రమ, ఆ పరిస్థితి, ఎందుకంటే దేవుని పని చేసి వచ్చాడు కదా, తనకు రెస్ట్ ఇవ్వటానికి కోసం, తనకు విశ్రాంతి కలగటానికి కోసం ఏం చేశాడంటే యోనా జీవితంలో మరొక అద్భుతం. కనీసం 2 నెలలు పడుతుంది కదండి సొరచెట్టు పాకాలంటే. కానీ కనీసం అతడు ఒక్క రాత్రిలోనే యోనా శ్రమ పోగొట్టడానికి సొరచెట్టును పుట్టించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిగా నీ సమస్యలు పోవటానికి కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని వారాలు పడుతుంది, కొన్ని అసలు ఈ జీవితం సరిపోద్దా అని అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ఒక్క రాత్రిలోగా నీ జీవితంలో అద్భుతం చేయగలడు. ఒక్క క్షణంలో చెప్పలేము. నీ శ్రమను పోగొట్టడానికి ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతం చేయగలడేమో. ఎప్పుడంటే యోనాకులాగా మొదట్లో తప్పడడుగు వేసిన తర్వాత సరిదిద్దుకుని, తర్వాత దేవుడు చెప్పినట్లుగా చేసి, దేవుని యొక్క సువార్తను ప్రకటించి, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది ప్రజలకు చెప్పి, దేవుడు పని చేసినప్పుడు, దేవుని చిత్తం చేసినప్పుడు దేవుడు యోనాకు కలిగిన శ్రమను పోగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు దాని ద్వారా పాఠం కూడా నేర్పించాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఇక అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయను, మీ కొరకు నేను వింత కార్యాలు చేస్తాను, నా జనులకి ఎన్నడను సిగ్గునందరు. ఎవరంటే ఆయన జనులు, ఎవరైతే తమ పాపాలు ప్రాయశ్చిత్తం పొందుకుని దేవుని మీద ఆధారపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తున్న వారే, ఆయన విశ్వాసం ఉంచిన వారే, ఆయన సన్నిధిలో తగ్గించుకున్న వారే, ఆయన చిత్తము చేసేవారే, ఆయన మాటకు లోబడేవారే ఆయన ప్రజల పక్షంగా ఆయన రోషం పొందుతాడు. ఈ సంవత్సరం ఆ రీతిగా మన జీవితాలలో ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొనవలసిందిగా మన కొరకు దేవుడు వింత కార్యాలు చేస్తాడు. ఇక అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు యోనాని చేప కడుపులో 3 రోజులు సజీవంగా కాపాడినట్లుగా
యోనా శ్రమ పోగొట్టడానికి సొర చెట్టును దేవుడు మొలిపించినట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. తప్పనిసరిగా ఆయన సన్నిధిలో ఈ 2025 సంవత్సరం అద్భుతమైన కార్యాలు జరిగించాలని, నా జనులకి ఎన్నడూ సిగ్గుపడు, మీరు తృప్తి పొందినంతగా మీ జీవితంలో నేను కార్యం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా మీ జీవితాల్లో నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటున్నాను. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఇప్పటి వరకు ఎంతో చక్కగా మాతో మాట్లాడావు. నిజమేనాయన, నీవు ఒక వ్యక్తిని కాపాడాలనుకుంటే ఎంత గొప్ప కార్యాలైనా అది మనుషుల జ్ఞానానికి అందకపోవచ్చు, మాకు ఊహలో కూడా లేకపోవచ్చు, కానీ నువ్వు ఆ రీతిగా మా జీవితాల్లో కార్యాలు చేస్తావని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ నీకు మహిమ చెల్లిస్తున్నా. బిడ్డలను దీవించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో గొప్ప కార్యాలు జరగాలి, వింత కార్యాలు జరగాలి. వారి తృప్తులు పొందినంతగా ఈ సంవత్సరం కార్యాలు జరిగించి మహిమ మీరు పొందుకోనమని, నీ రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ దయచే, స్వస్థత లేని వారి స్వస్థత అనుగ్రహించు, సమస్యలో ఉన్న వారికి విడుదల దయచే, మేలుతో వారి హృదయాలు తృప్తిపరచమని కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ దీవించి ఆశీర్వదించబడినట్లుగా, ప్రతి ఒక్క హృదయం నీ వైపు ఆకర్షించబడినట్లుగా నీ కృప మెండుగా దయచేయమని, ఆశీర్వదించి కాపాడి బలపరచమని యేసు నామములో అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక శుభవార్తను మేము ముందుకు తీసుకురావాలని, అదేమిటంటే ఇప్పటికి మా పరిచర్యలలో లేలగరువు, వడ్లమన్నాడు, గూడూరు, అలాగే బాపట్ల దగ్గర కర్లపాలెం ఈ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా మరొక ద్వారం దేవుడు తెరిచాడు. అదేమిటంటే పెడన్లో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా మరి తెలియపరుస్తున్నాం. పెడన్లో ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే, మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడన్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీకు తెలిసిన వారికి తెలియపరచండి. ఈ నూతన బ్రాంచ్, ఈ నూతన పరిచర్య రాకడ వరకు నిలిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక ఆత్మలు రక్షించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుని అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విషయం మేము మీతో చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఎంతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరి ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేలగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. అయితే దేవుని యొక్క దర్శనం మేరకు గత 2 సంవత్సరాల నుంచి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన దర్శనం మేరకు మరి లేలగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. పాస్టర్ యెహోషువ కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711637. Our address: Pastor Yeshua Kamela, Pedro Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District,
Andhra Pradesh. Our pin code 521366. Our phone number 74271167.